ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇచ్చిన ఈక్వేషన్లో. మన ఇచ్చిన ఈక్వేషన్ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ అదర్వైజ్ ఫైండ్ ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఇది పాలినామియల్స్ లో ఎక్కడ చూసిన కండిషన్ మనకు కావాల్సింది ఏంటంటే పాలినామియల్స్ లో ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా. అయితే ఆ సమ్స్ కాకుండా వేరే వేరే సమ్స్ మీకు ఎగ్జామినేషన్ ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు. అంటే 2 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు, 1 మార్క్ క్వశ్చన్ అడగచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే ఇప్పుడు 8 మార్క్స్ వరకు వచ్చినాయి కాబట్టి. అయితే ఇది కూడా ఈ క్వశ్చన్ చూడండి, మనకు కావాల్సిన ఆల్ఫా ప్లస్ బీటా, కానీ ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం కొంచెం బ్రెయిన్ కొంచెం పొద్దున్న పెడితే కొంచెం ఆలోచన వస్తుంది. అంటే మనకు కావాల్సిన ఫార్ములాస్ తో మార్చుకుంటే సింప్లిఫికేషన్ ఈజీగా అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో చెప్తాను ఫస్ట్. ఓకే, మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2. మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఈ చివరితో ఆ చివరి ఇంటూ చేస్తే కోషియంట్ ని కాన్స్టెంట్ ఇంటూ చేస్తే వచ్చిన దాన్ని 2 into 2 is equal to 4. దాన్ని సింప్లిఫై చేస్తే ఈ 4 వచ్చిన దాని ప్రకారంగా వేరే వేరే మల్టిప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటే మనకి 4 into 1 is equal to 4. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ అప్పుడు చేస్తే ప్లస్, కాబట్టి 4 plus 1 is equal to 5. మనం రెండు ప్లస్ చేస్తే సెంటర్ రావాలి, మైనస్ చేసిన సెంటర్ రావాలి. దాన్ని బట్టి సాల్వ్ చేస్తాం. అలా సాల్వ్ చేస్తే 2x స్క్వేర్ మైనస్ 4x మైనస్ x ప్లస్ 2. ఈ రెండు కామన్ ఎలిమెంట్ నెంబర్ 2x, దెన్ x మైనస్ 2. ఈ రెండులో కామన్ ఉన్నది మైనస్ 1. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఎలా ఉందో ఇది ఎలాగా రావాలి, కాబట్టి x మైనస్ 2. రిమైనింగ్ మిగిలిపోయింది ఎవరు? 2x మైనస్ 1. ఓకే, అయితే x మైనస్ 1 is equal to 0, x is equal to 2. Then 2x minus 1 is equal to 0, 2x is equal to 1, x is equal to 1 by 2. ఆల్ఫా వాల్యూ వచ్చింది, బీటా వాల్యూ వచ్చింది. కానీ సమ్ లో క్వశ్చన్ లో అడిగితేనే చేయాలి. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తేనే ఈ ప్రాసెస్ చేయాలి. చెప్పబోతే డైరెక్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా తెలిసి మనకి ఆ ప్రకారంగా చేయొచ్చు. క్వశ్చన్ లోకి ఏమడిగాడో 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత ఒక సమ్ చేయాలి. అందుకని అడుగుతున్నాను. ఎందుకంటే క్వశ్చన్ అడగకుండా మనం ఏం చేస్తామంటే ఈ సమ్ అంతా చేస్తాం, మార్కులు టైం అంతా దీని మీద ఆధారపడదు. ఓకేనా? ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ జీరోస్ ఎంత? 2 plus 1 by 2 is equal to 5 by 2. ఎలాగా? LCM is 2, 2 plus 4 plus 1 is equal to 5 by 2. LCM is 2, 2 LCM కాబట్టి 2 దీనికి ఇంటూ అవుతుంది కాబట్టి 4, 4 plus 1 5 by 2. నెక్స్ట్ ఆల్ఫా బీటా is equal to 2 into 1 by 2 is equal to, then 2 to cancel 1. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ఆల్ఫా బీటా వాల్యూ వచ్చింది. క్వశ్చన్ ప్రకారంగా మనకు క్లారిఫికేషన్ వచ్చింది. ఓకే, క్వశ్చన్ లో ఈ ఆల్ఫా బీటా అని అడగకపోతే ఈ టాపిక్ వదిలేసి ఈ రెండు చేయొచ్చు. ఎలాగంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని ఫార్ములా ఉంది. మైనస్ బి బై ఏ కాబట్టి బి వాల్యూ వచ్చేసరికి 5 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే 5 by 2 అని వస్తుంది. అదే ఆల్ఫా బీటా వాల్యూ వచ్చేసరికి 2 by 2 సి బై ఏ కాబట్టి 1 వస్తుంది. ఆ క్వశ్చన్ బట్టి మనం ఫార్వర్డ్ చేసేస్తాం. అయితే మన క్వశ్చన్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి?
ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా స్క్వేర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ గమనిస్తే ఈ క్వశ్చన్ లో ఆల్ఫా బీటా ఉంది, ఇక్కడ ఆల్ఫా బీటా ఉంది. ఈ రెండింటి నుంచి ఆల్ఫా బీటా కామన్ చేస్తున్నాం. రిమైనింగ్ ఉండిపోయిన ఇక్కడ ఆల్ఫా ఉండిపోద్ది, ఇక్కడ బీటా ఉండిపోద్ది. ఓకే, అయితే ఇక్కడ ఆల్ఫా ఉండిపోతే ఇక్కడ బీటా ఉండిపోద్ది. అది చెక్ చేస్తే ఆల్ఫా బీటా వాల్యూ ఎంత 1, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత 5/2. దట్ ఆన్సర్ ఈస్ 5/2. ఓకేనా, మనం మార్చుకుని బట్టి ఈజీగా సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఓకే, ఆల్ఫా మైనస్ బీటా. ఈ ఆల్ఫా మైనస్ బీటాని ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా అని రాయొచ్చు. కానీ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు, కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ తీసేస్తున్నాం కాబట్టి అదేమవుతుంది, ఆటోమేటిక్గా రూట్ కింద వస్తుంది. అయితే ఆ రూట్ కింద వస్తే ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసు 5/2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1. Therefore 25/4 minus 4. LCM is 4. Therefore 25 minus 60. 4 దీనికి ఇంటూ అవుతుంది కాబట్టి 16 వస్తుంది. డినామినేటర్ ఏమీ లేకపోతే ఉన్న నెంబర్ ఇక్కడ ఇంటూ అవుతుంది కాబట్టి 16. Therefore 9/4 is equal to 3/2. ఓకేనా, ఇది సమ్. సార్ నాకు టెక్స్ట్ బుక్లో లేవు సార్ అంటే ఎగ్జామినేషన్ లో ఒప్పుకోరుగా సార్, అది ముందు చూసుకుని టెక్స్ట్ బుక్లో లేదని చెప్పి పదం మాత్రం చెప్పకండి. ఎందుకంటే సిసి ప్యాటర్న్ అన్నప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్నదాన్ని లాజికల్ గా అడగడం అనేది కామన్. లాజికల్ గా అడిగితేనే మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అక్కడ ఈజీగా పేపర్ని సాల్వ్ చేయవచ్చు. మనం ప్రాక్టీస్ చేయడం అనేసి ఏదో నామకరంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం అక్కడ పేపర్ కష్టంగానే ఉంటుంది. ప్రతిసారి పేపర్ టఫ్ అన్న టాపిక్ మాత్రం చెప్పకూడదు, మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సమ్ చూసారు కదా, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ఆల్ఫా బీటా వచ్చింది, ఆల్ఫా స్క్వేర్ బీటా, ఆల్ఫా బీటా స్క్వేర్. ఓకే, ఆల్ఫా మైనస్ బీటా, 2 టాపిక్స్ వచ్చినాయి కదా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది 4 మార్క్ క్వశ్చన్ కింద నేను ఇప్పటి క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే, ఒకసారి ఇక్కడ క్వశ్చన్ లో గమనిస్తే ఫస్ట్ ఈ రూట్స్ ఇచ్చిన రూట్స్ 9 - 2 ఈ సమ్మకి రూట్స్ కాదు అనేది చెక్ చేయమని, రూట్స్ కాదు అనేది చెక్ చేయమని. అది కాకుండా వెరిఫైడ్ అని చెప్పేది, వెరిఫైడ్ అని సమ్ చెప్పినప్పుడు కంపల్సరీగా మన సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కంప్లీట్ గా చేయాలి. ఆ సమ్ అయిపోయిన తర్వాత ఈ సమ్ కంప్లీట్ గా చేయాలి. అందుకని ఈ క్వశ్చన్ 4 మార్క్స్ నేను చెప్పాను, ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద ఈ టాపిక్ ని 4 మార్క్ క్వశ్చన్ నుంచి చెప్పడం జరిగింది. ఫస్ట్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 6x² - 3 7x. ఇక్కడ ఈక్వేషన్ కరెక్ట్గా ఉందా ముందు? అది ఈక్వేషన్ సరి చేసుకోవాలి కదా ముందు. మనం సరి చేసుకోకపోతే సమ్ సాల్వేషన్ అవ్వదు కదా. -7x - 3 కాన్స్టెంట్ ఆగని ఉండాలి. bx a² కోఆర్డినేట్ ఈక్వేషన్ లాగా కాంబినేషన్ అవ్వాలి ఫస్ట్. అది చేసిన తర్వాత చూస్తే ఈ చివరిది చేయాలి కదా. అప్లై అయితే 6 × -3 = -8. అంటే మనం కంపేర్ చేస్తే 3 వస్తుంది ఇక్కడ, కానీ ఇక్కడ రావాల్సింది 7 రావాలి. అంటే 18 సంబంధించిన ఇంకో టేబుల్ ఏముంది,
9 into 2 is equal to 18. ఇప్పుడు 18 లో ఏది హైయెస్ట్? ఎందుకంటే మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి కంపల్సరీగా హైయెస్ట్ వాల్యూకే పెట్టాలి. హైయెస్ట్ వాల్యూకే యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, 6 square minus 6 plus 2 minus 3. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ గా ఉన్న నంబర్ బయట తీయాలి కాబట్టి ఈ రెండింటిలో ఒకే టేబుల్ క్యాన్సిలేషన్ ఏముంది? 3 టేబుల్ కాబట్టి 3 కామన్ తీస్తున్నాం. ఇప్పుడు తీసేస్తే దెన్ 2x minus 3 ఓకే ప్లస్ 1 అంటే ఇది యాక్సిస్ ఇక్కడ ఉంది కాబట్టి ప్లస్ 1 వస్తుంది. దాంట్లో కామన్ గా ఏం తీయడం ఉండదు కాబట్టి 2x minus 3. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ గా నేను సరిగ్గా 2x minus 3 రిమైనింగ్ మిగిలిపోయిన 3x plus 1. Then 2x minus 3 is equal to 0. Then 2x is equal to 3. Then x is equal to 3 by 2. X is equal to 3 by 2. Then 3x minus 3x plus 1 is equal to 0. Px is equal to minus 1. X is equal to minus 1 by 3. కానీ నాకు ఆల్ఫా వాల్యూ వచ్చేసరికి 3 by 2 వచ్చింది, బీటా వాల్యూ వచ్చేసరికి minus 1 by 3 ఇచ్చాడు. కానీ ఆన్సర్ వచ్చేసరికి నాకు ఇక్కడ 9 2 కాబట్టి దెన్ మనం ఏం చెప్తాం? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దెన్ 9 minus 2 is not zeros. Then alpha is equal to 3 by 2, beta is equal to minus 1 by 3 is the quotient or the zeros and quotients form the equation అని చెప్పి మనం తీసుకుంటాం అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? అలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మ్యాటర్ కంపల్సరీగా రాయాలి. మ్యాటర్ రాసిన తర్వాత సమ్ చేయాలి. ఓకే, సమ్ లో ఎప్పుడైనా మ్యాటర్ రాయకపోతే ఆటోమేటిక్ గా వాడికి ఏదో సమ్స్ లో నెంబర్స్ మూవీ వేసేస్తే మార్క్స్ వచ్చేవి. కంపల్సరీగా మ్యాటర్ అనేది అక్కడికి అటాచ్ చేయాలి. ఓకే, దీని తర్వాత అది కాంబినేషన్ గా రాయాలి. ఇప్పుడు రాసిన తర్వాత నెక్స్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా is equal to minus b by a. Sum of the zeros is equal to minus b by a. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన దాని ప్రకారంగా మైనస్ బి బై అంటే ఈక్వేషన్ కంపేర్ చేయాలి. ఈక్వేషన్ దేని కంపేర్ చేయాలి? ఏఎస్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే రూపంలో ఉందో చెక్ చేసుకుని ఫార్ములా చూసుకోవాలి. అది చూసినప్పుడు మనకి minus 7, a is equal to 6, b is equal to minus 7, c is equal to minus 3. Then alpha plus beta is equal to minus b by a, b value is minus of minus 7 by then a value 6 is equal to 7 by 6. Alpha plus beta value మనకు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి then 3 by 2 minus 3 by is equal to LCM 6. Then 9 minus 2 is equal to 7 by 6. రెండు సేమ్ వచ్చింది అంటే వెరిఫైడ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా బీటా is equal to C by A. C by A is equal to product of the roots, product of the zeros. Then C by A is equal to C by A అంటే ఏంటి మనకి minus 3 by 6 is equal to minus 1 by 2 minus 1 by 2 కాబట్టి minus 1 by 2 కాబట్టి చెక్ చేస్తే ఇప్పుడు దీన్ని కూడా చెక్ చేస్తే ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ చెక్ చేస్తే 3 by 2 into minus 3 by 2 3 by 3 3 cancel is equal to minus 1 by 2. Then hence is proved the verified. Okay,
వెరిఫైడ్ అనేది రిలేషన్ చెప్తాం. హ్యాన్స్ ద రిలేషన్షిప్ ఈజ్ వెరిఫైడ్ అని సింపుల్ గా చెప్తాం. కంపల్సరీగా ఆ పాయింట్ రాయాలి. హ్యాన్స్ రిలేషన్ ద వెరిఫైడ్. ఓకేనా? ఓకే, సమ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ సమ్ వెళ్తున్నాం. 4 మార్క్ క్వశ్చన్ కాబట్టి కొంచెం హెవీగా సమ్ నీట్ గా పేజీకి నీట్ గా చేయాలి. పేజీ కంప్లీట్ గా ఇంపోర్ట్ చేస్తే అవుట్లుక్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటే, రైటింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే కంపల్సరీగా మార్క్స్ ఫుల్ మార్క్స్ పడతాయి. మ్యాథ్స్ లో స్టెప్ బై స్టెప్ నీట్ గా ఉండి రైటింగ్ నీట్ గా ఉంటే పేపర్ అంతా నీట్ గా ఉండాలి. అలా అయితేనే మార్క్స్ ఈజీగా గెయిన్ చేయడానికి ఉంటుంది. ఓకే, సమ్ చూడండి. f of x is equal to x square minus 2x minus 8. ఇది కూడా సమ్ వెరిఫైడ్ గా చేయబడింది కాబట్టి వెరిఫై చేస్తాం. ఈ కోషంట్ ఈ కాన్స్టెంట్ ని చేస్తాం కాబట్టి దెన్ 1 into minus 8 is equal to minus 8. కంపేర్ చేస్తే మనకి మధ్యలో రావట్లేదు. దానికోసం మనం చేసేది ఏంటి? మన ప్రయత్నం therefore 4 2s are 8. దెన్ మైనస్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి హైయెస్ట్ నెంబర్ కి మైనస్ అనేది సెట్ చేస్తే ఈజీగా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే 4 plus 2 is equal to minus 2. ఈజీగా సాల్వ్ అవుతుంది. minus 4x plus 2 h. ఇది రెండు కామన్ ఉన్నది x minus 4. ఈ రెండు కామన్ ఉన్నది బయటకు లాగితే x minus 4. 2 కామన్ తీస్తే x minus 4. then x minus 4 then x plus 2. x plus 2 is equal to 0. x minus 4 is equal to 0. x plus 2 is equal to minus 2. Then x is equal to 4. And question goes alpha value, beta value. Then sum of the roots alpha plus beta is equal to minus 3 by 8. Sum of the roots. Right మనం మర్చిపోతున్నా. నేను ఎందుకు రాయడం ప్లేస్ సరిపోదు. మ్యాటర్ ఎక్కువ రాసిన గురించి అని నోట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాటర్ రాసే ప్రతిదీ నోట్తో చెప్పడం జరుగుతుంది. దెన్ మైనస్ బి బై బి వాల్యూ ఎంత -2 వచ్చింది కాబట్టి మైనస్ ఆఫ్ -2 బై ఏ వాల్యూ ఎంత ఏమీ లేదు కాబట్టి 1 is equal to 2 ఆన్సర్. కాబట్టి మన ఫార్ములా ప్రకారం చేసాం కాబట్టి ఇప్పుడు అసలైన్ చేస్తే 2 - 4 + 4 is equal to 2. రెండు ఓవర్ వచ్చినాయి కదా లేదా. నెక్స్ట్ ఆల్ఫా బీటా is equal to c by e. c వాల్యూ ఎంత 8 -8 by 1 is equal to -8. ఓకే is equal to -8. దీని ప్రకారం చెప్తే -2 into 4 is equal to -8. ఓకే ఈజీ సాల్వ్ అయిందా లేదా. కాబట్టి hence the relation verified అని చెప్పి ఈజీగా మ్యాటర్. ఓకే ఓకే సమ్స్ అని కంప్లీట్ అయినాయి. ఓకే అదర్ క్లాస్ లో 8 మార్క్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. 8 మార్క్ క్వశ్చన్స్ చెప్తే ఈజీగా మీకు పాలినామియల్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సమ్స్ లో ఈజీ చాప్టర్స్ ముందు ప్రాక్టీస్ చేస్తే తర్వాత మనం హయ్యర్ గా టఫ్ సమ్స్ అని స్కోరింగ్ చేయడం. ముందు సార్ నాకు ఈ రోజు ఇది కష్టమైన సమ్స్ చెప్పారు సార్, అటువంటి సమ్స్ నాకు ఇవ్వండి సార్ అంటే ముందు చేయడం అనేది కాదు. ముందు సమ్స్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుంది.
అసలు చేయకుండా కష్టమైన సంస్థని చేసుకునే వాళ్ళకి సిలబస్ ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది. ముందు సిలబస్ కంప్లీట్ చేయండి. ఆ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత కష్టమైన సంస్థ ఆటోమేటిక్ గా మీరు మీ అంతా మీరే తిరగేసే కొద్దికి సంస్థ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? మనకి ఇంకా 2 months ఉన్నది కదా, 2 months లో కంప్లీట్ గా చాప్టర్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి. కాబట్టి స్కోరింగ్ అనేది మన 10 రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఫస్ట్ సమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి డ్యామ్ షూర్ క్వశ్చన్స్ నేను చెప్పడం జరుగుతుంది. ఆ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ మార్చి ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ మార్చ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్స్ మార్చి కానీ దాని కొంచెం వేరియేషన్ మార్చి కానీ ఇవ్వడం జరుగుతుంది. మోడల్ చెప్తున్నాను అనమాట. ఓకేనా? కీప్ వాచింగ్ ద మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్, షేరింగ్ దాన్. ఓకే, ప్లీజ్. థ్యాంక్ యూ.